దేవుడు మహిమ కలుగుగాక. మరి ఈ యొక్క మొదటి ఆదివారం నవంబర్ మాసంలో మనమందరం కూడా ఎక్కడ మూసుకొని మన ప్రభువుని స్తుతిస్తూ ధ్యానిస్తూ మనం ఆయన కనపరుచుకుంటూ దేవుని ఆరాధిద్దామండి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనమందరం కూడా మరి కళ్ళు మూసుకొని మన హృదయాలు సిద్ధపరచుకుంటూ ఆయన మందిరంలో మనం ఉన్నాము. కృతజ్ఞత స్తుతులతో మరి దేవుడు చేసిన బలియాలను బట్టి మరి ఈ యొక్క రోజు కమ్యూనియన్ సర్వీస్గా మనం జరుపుకుంటుండగా ఆయన ఎంతో మనం విశ్వసించి ఆయనని జ్ఞాపకం చేసుకొని మనం ఆయన స్తుతులు అర్పిద్దామని దయచేసి అందరం కూడా కొన్ని క్షణాలు మన హృదయాలు సిద్ధపరచుకుందాం. హల్లెలూయా. ప్రభువా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రత్యేకంగా దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మా హృదయాలను మీరు వెతుకమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా దేవాది దేవ రాజులకు రాజైనావు ప్రభువా, ప్రభులకు ప్రభైనావు ప్రభువా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభు ప్రతి ఒక్కరి ప్రభు మీ చేతుల్లో అప్పగిస్తున్నాం. ప్రభు అందరినీ కూడా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఈరోజు సాయంత్రకాల సమయంలో మరి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆరాధిస్తున్నాం. ప్రభు మీ యొక్క ఆత్మను మాపై కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మీ నామని గర్వపరుస్తున్నాం. ప్రభు మీ నామం స్తుతిస్తూ నా ప్రభా మరి ఆరాధన సమయంలో ప్రభు అందరినీ కూడా ప్రభా ప్రేరేపించి ప్రభా ఆత్మతో సత్యముతో ఆరాధించడం సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ప్రభా అందరూ కూడా ప్రభా వాక్యం హృదయంతో విని ప్రభా మరి ఆచరించి ఆ యొక్క క్రమంలో వాళ్ళు నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క చిన్ని ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగికొచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. I request the worship team to please come forward. We'll start our service. To
నీకే స్తోత్రం యేసయ్య, నీకే కృతజ్ఞతల స్తోత్రము తండ్రి. మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకే నీకే కృతజ్ఞతలు తండ్రి. ఇద్దరు చూసేటువంటి భాగ్యం మాకు ఇచ్చినందుకే నీకు కృతజ్ఞతలు యేసయ్య. నీకే స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తోత్రము. ఇవాళ మనము బల్లారాధనలో పాల్గొంటున్నాం. రైట్, ఎంతమంది కూర్చున్నాం? దిస్ ఈస్ ద డే మీన్స్ యాక్చువల్లీ హ్యాపీ ఎవ్రీ డే, కానీ స్పెసిఫికలీ ఈ ఫస్ట్ ఆదివారము మనము
దేవుడు మనకి మన కోసం చేసిన ఆ త్యాగం బట్టి, ఆ శిలువ కార్యం బట్టి మనము దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ వి విల్ డూ దిస్ మనము పాల్గొస్తున్నాము. మన దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాన్ని మనం తలుచుకుంటూ మనం ఈ పాట పాడతాం. దయచేసి అందరూ కూడా చెప్పండి కొడుతూ మన మనసుని దేవునికి అంకితం చేసి మనం ఈ పాట పాడతాం. ఆమేన్, ఆమేన్. Thank you. Praise you, Jesus. Thank you, Jesus.
Your word is the light and the lamp unto my feet. మనము జనరల్గా ఇట్లా పాటలు పాడిస్తాం కానీ యాజ్ లాంగ్ యాజ్ వీ గెట్ ఇన్ టు దాట్ సిచ్యువేషన్ మనకు అర్థం కాదు. ఈ ప్రామిస్, దేవుని ధర్మశాస్త్రం, దేవుని ఆజ్ఞలు, ఇది మనకి అంత ఈజీగా అర్థం కాదు. దేవుడు ఏమంటున్నాడంటే, అంటే ద మీనింగ్ ఆఫ్ యువర్ వర్డ్ ఇస్ ద లైట్ అండ్ ల్యాంప్ టు మై ఫీట్. దాని మీనింగ్ ఏంటంటే యాక్చువల్లీ ఇది ఆ కాలంలో రాసిన మాట. ఆ కాలంలో ఇట్లా ఫ్లడ్ లైట్స్, ట్యూబ్ లైట్స్, టార్చ్ లైట్స్ ఏం లేదు. ఒక ల్యాంప్ ఉండేది. ఆ దీపం ఏంటంటే ఒక అడుగు 2 అడుగులు మాత్రమే వెలుతురిస్తుంది, దానికన్నా ఎక్కువ ఇయ్యదు. సో బైబిల్ దేవుడు కూడా ఏమంటాడంటే, నువ్వు ఒక స్టెప్ తీసుకో, ఒక స్టెప్ తీసుకున్న తర్వాత నేను నెక్స్ట్ స్టెప్కి నేను నీకు వెలుతురిస్తాను. నేను మొత్తము ఫ్యూచర్ ప్లాన్ ఇట్లా నేను ఇవ్వను. టేక్ వన్ స్టెప్. ఆ ల్యాంప్ యొక్క అర్థం అది ఆ కాలంలో. దేవుని ఆజ్ఞ కూడా, దేవుని మాట కూడా మనని మన జీవితాన్ని అలానే నడిపిస్తుంది. ఒక్కొక్క స్టెప్పే దేవుడు తీసుకుంటాడు. టేక్ వన్ స్టెప్, లీన్ ఆన్ మీ. ఒక అడుగు వెయ్యి నన్ను నేను చూసుకుంటాను. మనము ఇది నమ్ముతూ మనము ఈ పాట పాడతాము. దేవుని వాక్యమే శ్రమ కోల్పోయిందో మనం బతికిస్తాము. దేవుని వాక్యం తప్ప ఏది బతికిస్తాం. ఇది మనం నమ్ముతూ విశ్వాసంతో మనం పాట పాడతాము. ఆయన శిలువలో మనకు చేసిన త్యాగం బట్టి కూడా మన పక్కన ఒకటి చేసుకుని చెల్లించుకున్నాం.
దయచేసి కొన్ని క్షణాలు మన దేవుడు ఆరాధిద్దాం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు చేసిన బలియాగాలను బట్టి మనం దేవుడు స్తుతిస్తాం, ఘనపరుస్తాం. సహోదరులు కొన్ని నిమిషాలు ఆయన చేసిన బలియాగాలను బట్టి స్తుతిస్తాం, దేవుడు ఆరాధిద్దాం. హల్లెలూయా. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం. దయచేసి అందరూ కూడా కొన్ని క్షణాలు మేము స్వరాలు ఎత్తి దేవుడు చేసిన బలియాగాన్ని బట్టి, దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి స్తుతిస్తాం. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం. Thank you, Jesus. Thank you, ప్రభా. మీ నామని కనపరుస్తున్నాం ప్రభా, మీ నామ స్తుతిస్తున్నాం. మన పాపాన్ని బట్టి మనం ప్రార్థన చేసి ప్రాశ్చిత్యపడడం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నిజంగా ఆ యొక్క పాట నిమిత్తం మనం కృతజ్ఞత స్తుతులు జరుగుతాం. ఘోర పాపులమని మనం తెలుసుకుని మన పాపను ప్రాయశ్చిత్తం చేయాలి. సహోదరులారా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవాది దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు ఏంటంటే, మనము మన శక్తితో కానీ బలముతో కానీ మనము రక్షణ పొందుకోలేదు. ఆయన చేసిన బలియాగాన్ని బట్టి మనము రక్షణలో రావచ్చు. ఆయన మనం రక్షణలో తీసుకొచ్చాడు. సహోదరులారా, దేవుని యొక్క సాయంత్రకాల సమయంలో ఒకటే జ్ఞాపకం చేస్తున్నాడు, నా యందు మీరు విశ్వసించుడి, నా యందు మీరు జ్ఞాపకం చేసుకొని నా యొక్క చెంతకు రమ్ము అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరులారా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం ఎంత దూరంగా ఉన్నాం యేసయ్యకి. మరి యేసయ్య చెప్తున్నాడు, నా యొద్దకు రమ్ము, నేను నేను హత్తుకుంటాను అని దేవాని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సహోదరులారా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి అందరం కూడా ప్రార్థనలు గడుపుతాం. కొన్ని క్షణాలు అయ్యా మీకే వందన స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. దేవాది దేవ, రాజులకు రాజా, ప్రభులకు ప్రభు ఉన్న ప్రభా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మని
మాపై కుమ్మరించి ప్రభావ మీ నామని కనపరుస్తున్నాం ప్రభావ. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దాని యొక్క సన్నిధిలో ప్రభావ మీ యొక్క పాటల చేత వచ్చి మేము నమస్కరిస్తున్నాం ప్రభు, ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మా పాపాలను నిమిత్తం మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి, క్రియల్ని బట్టి ప్రభావ మేము స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాం ప్రభావ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభావ మీకు వందల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య నీ పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. Praise the Lord. Praise the Lord. We will go into the time of prayer. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం మన సంఘం గురించి ప్రార్థన చేస్తున్నామండి. మరి we have next month is our church anniversary and we are in the month, we will be entering into the month of celebration and God, we are expecting greater things from the Lord. Amen. We believe that God is a mighty God. Amen. అదే విధంగా మనము సిస్టర్ మాన్సా వారి పూజ గురించి ప్రార్థన చేయాలి. షీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ డ్యూ టు లెస్ హిమోగ్లోబిన్ లెవెల్. సో వారి గురించి మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా కొంతమంది చాలా మంది మరి అనారోగ్యంతో బాధపడ్డారు, మరి డెంగ్యూతో. అదేవిధంగా మన ప్రార్థన బృందంలో సిస్టర్ మోనికా గారు మరి షీ వాస్ అటాక్ బై డాగ్, కుక్క కారణం వల్ల వారు నిజంగా భయంకరమైన పరిస్థితులు కింద పడిపోయి మరి చాలా గాయం జరిగింది. వారి యొక్క స్వస్థత గురించి మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా సంఘంలో ఎంతోమంది ఆర్థికంగా మరి చాలామంది మానసికంగా ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. మనం వారి గురించి ప్రార్థన చేసి వారిని మనము ప్రభులో వారిని పట్టుకొని వాళ్ళు నడిపించాలి. హల్లెలూయా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనందరికీ కూడా ఏదో ఒక ప్రార్థన అవసరం ఉంది. ఎస్, మేబీ అ మ్యారేజ్, మేబీ ఒక ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, మేబీ కెరియర్, మేబీ సక్సెస్, మేబీ ఒక ఫ్యామిలీ పీస్, సమస్తాన్ని మన దేవుడు అర్పించాలి. Amen. దయచేసి అందరూ మన కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. I request Sister Divya, could you please come forward and pray. Hallelujah. దయచేసి అందరూ కూడా ఏకీభవిస్తూ ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థన అంశాలు వినపల అయ్యా, ఇది నా ప్రార్థన ప్రభా, ప్రార్థన చేయండి. మహాపరిషుద్ధుల మహోన్నతుల మమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు మీ శ్రేష్టమైన అతి ఘనమైన నామమునకే తండ్రి నాయన లెక్కలేని కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాం. దేవ నా మా జీవితాల్లో తండ్రి మీరు చేస్తున్న అద్భుతకరమైన కార్యముల కొరకై, ఆశ్చర్యకరమైన క్రియల కొరకై మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నాం. దేవ నాయన ఇదిగో తండ్రి నాయన ఈ సాయంకాల సమయంలో తండ్రి నాయన సంఘం అంతా కూడా తండ్రి నాయన ప్రార్థిస్తూ ఉంటున్నాక నేను మీరు మా మధ్యలో ఉన్నారని తండ్రి నాయన మరి మీకు నమ్ముచుండగా నేను మా మధ్యలో మీ యొక్క ఘనమైన కార్యములను జరిపించండి. దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి నాయన. నేను ఆది నుంచి అంతము వరకు నేను సమస్తము ఎరిగిన సర్వము సృష్టించిన దేవా మీకే వందనాలు. ఆయన పరిశుద్ధుడు 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 అని కొనియాడుకుంటున్న మహనీయుడము, తేజోమయుడము, అద్వితీయ సత్య దేవుడము, ఆది సంభూతుడము, ఉన్నవాడము, ననువాడము నాయన మా దేవ, మా తండ్రి దేవ, మా పితరుల దేవుడు మీకే వందనాలు నాయన. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు మీకే వందనాలు నాయన. మేము చేసే ప్రతి పనుల్లోనూ నాయన మీరు మాకు తోడుంటున్నారు దేవాన్ని బట్టి మీకే వందనాలు నాయన. ఈరోజు ఈ క్షణం నాయన మరి మేము అందరూ సజీవులంలో ఉన్నామంటే సమస్తము మీరు చేసిందే దేవా మీకే వందనాలు నాయన. ఇప్పుడు తండ్రి నాయన మరి సంఘం అంతా కూడా తండ్రి నాయన ముందు రాగలగడానికి ఈ సమయానికి తండ్రి నాయన ప్రతి ఒక్కరు నాయన సంఘానికి అటెండ్ అవ్వడానికి మీరే సహాయాన్ని దయచేయండి నాయన. తండ్రి నాయన మరి వారు ఏ పనిలో తండ్రి నాయన మరి వారు పని తండ్రి నాయన సంఘానికి రాలేకపోతున్నారు. వారందరి హృదయాలను తండ్రి నాయన మీ కంటూ పెట్టుకునే దేవ ప్రతి ఒక్కరిని నాయన సంఘానికి మందిరానికి నడిపించి వాక్యంతో తండ్రి నాయన ప్రతి ఒక్కరి హృదయం నింపబడి వారిని మీరే సహాయాన్ని దయచేయండి నాయన. ఇంకోటండి నాయన మరి తండ్రి నాయన మరి ఎంతోమంది ఎన్నో అవసరాలతో ఉంటాము నాయన. ప్రతి ఒక్కరి అవసరం అక్కలను తీర్చే దేవుడు నీవే తండ్రి నాయన. ఇంకోటైనా మరి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆర్థిక వనరులను సమకూర్చలేనైనా ఆయన చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు నాయన. జ్ఞాపకం చేసుకోవడానికి వారికి తెలివిని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేసి ఆయన వారికి విద్యలో మంచి ఉత్తీర్ణతను దయచేయండి. నేను ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఆయన వారికి తండ్రి నాయన న్యూ డోర్స్ ఓపెన్ అవ్వను కాక నేను సహాయాన్ని దయచేయండి. ప్రతి విషయంలో తండ్రి నాయన ప్రతి దానికి కూడా తండ్రి నాయన మరి మిమ్మల్ని మీకంటే తండ్రి నాయన ప్రతి ఒక్కరిని తిరిగి చూసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నాయన దీవించండి, ఆశీర్వదించండి నాయన. తండ్రి నాయన మరి సమయంలో చెప్పబడుతున్న వాక్యం
మరి జరగబోతున్న ఫాస్టింగ్ ప్రేయర్స్ అన్నింటిలో కూడా తండ్రి నేను ప్రతి ఒక్కరికి తోడు ఉండండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. నేను ప్రతి ఒక్కరు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ విశ్వాసంతో తండ్రి నేను మీ కొరకు తండ్రి నేను ఈ చర్చ యానివర్సరీ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలోచించి నేను ప్రతి ఒక్కరికి సహాయాన్ని, సమాధానాన్ని దయచేయండి. ఈ చిన్న ప్రార్థనని సంపూర్ణంగా చేర్చుకోండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. Praise Lord, everyone. Hello. Praise Lord. Thank you, sister. Thank you so much for the prayer. Greetings to you all. Hello. Are you happy today? Yes. We are happy that we are alive. మనమందరం సజీవ లెక్కలో ఉన్నాము. దేవునికి స్తోత్రము. సో చిన్న అనౌన్స్మెంట్స్ అండి. మనకి ఎవ్రీడే ఎవ్రీ సండే మనకి వర్షిప్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? 8:30. 5:30. మీరు మైండ్ యాక్టివ్గా ఉన్నారు. ఫైన్. ఎవ్రీడే సర్వీస్, మన సండే సర్వీస్ 5:30కి స్టార్ట్ అవుతుందండి. 5 o'clock సండే స్కూల్ కూడా మీ పిల్లల్ని ఎవరెవరైతే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు సెండ్ యువర్ కిడ్స్. మన చర్చ్ యానివర్సరీకి కూడా మనము ప్రిపరేషన్ అవుతున్నాము. సో యూత్ కానీ ఇంకా పిల్లలు కానీ మీ అంటే టైం దగ్గర పడుతుంది కాబట్టి మీ స్కెడ్యూల్స్లో మీరు అందరూ రెగ్యులర్గా ఉంటే మంచిది. సో అలాగే మనకి ఉమెన్స్ ఫెలోషిప్ ఉందండి. ఎవ్రీ వెనస్డే అట్ 9 o'clock, 9 to 10 అందరము అంటే స్త్రీలందరూ కూడా మనం కూడుకునేసి అక్కడ అందరము జాయిన్ అయ్యి దేవుని వాక్యం ఇంకా ఎక్కువ రుచి చూచి ఎరిగితని యెహోవా దయాళుడు అనేసరి. మనం బిర్యానీ బాగుంటే తింటామని తింటాము, పక్కన చెప్తామా లేదా? ఏదైనా ఫుడ్ బాగున్నా, ఏది బాగున్నా, అబ్బాయిలకైతే షాపింగ్, అబ్బాయిలకైతే ఫుడ్, గ్యాడ్జెట్స్ అన్నీ. సో అలాగే దేవుని వాక్యము వినడం వల్ల జ్ఞానం వస్తుందండి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు జాయిన్ యూత్ లైఫ్ కానీ, ఉమెన్స్ ఫెలోషిప్ కానీ, చర్చ్ కూడా ఎవ్రీ డిసిప్లిన్ అండి. డిసిప్లిన్ ఉంటే దేవుడు మనల్ని అట్లానే ఆ డిసిప్లిన్ ప్రకారంగానే మనల్ని దీవిస్తారు. అలాగే 9 o'clock బైబిల్ స్టడీ ఉంటుందండి ఫ్రైడే 9 to 10. సో మనం ఎవ్రీ టైం చదివిన బైబిల్లో ఒక్కొక్కరు చెప్పేది అది మనకి తగ్గుతుందండి, రైట్? ఒక్కొక్కసారి తెలిసిన వాక్యమే. ఇప్పుడు కర్రీ ఉందనుకోండి, చికెన్ కర్రీ అందరూ చేస్తారు, ఎగ్ కర్రీ అందరూ చేస్తారు. ఒక్కొక్కరితో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, సేమ్ టేస్ట్ రాదు. సో అందుకోసమని ఎవ్రీ టైం మనము దేవుని వాక్యము ఎలా వింటాము, కొత్తగా మనకి అనుభూతి వస్తుంది, దేవుడితో మనము ఎన్కౌంటర్ అవుతాము. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు జాయిన్ బైబిల్ స్టడీ ఆల్సో. అండ్ యూత్, మన యూత్ వీరప్ప, సిస్టర్ పుష్ప అందరూ, సో అందరు జాయిన్ అవుతున్నారా మీరు? ఈ సాటర్డే చూద్దాము. ఓకే, దేవుడు మనం బ్లెస్ చేయాలంటే మనం కూడా కొంచెము ఆథెంటిక్గా, అటెంటివ్గా ఉండాలి, రైట్? సత్యాన్ని కూడా. సో 8 to 9 యూత్ లైవ్లో మీరు అందరూ కూడా జాయిన్ అవ్వాలండి. సో ఫైన్. సో దీస్ ఆర్ ఆల్ మన అనౌన్స్మెంట్స్ అండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఎవరైనా ఏదైనా టెస్టిమనీ చెప్పగలుగుతారా? యా. అండ్ ఎవ్రీడే మార్నింగ్ 6 to 7 ప్రేయర్ అండి. ఉదయం లేచి నిజంగా ఎంత బాగుందంటే అద్భుత రీతిగా ఉందండి. కొంతమంది పడుకుంటారు కూడా, పడుకొని కూడా దేవుని స్తుతిస్తూ ఉంటారు. సో అది కూడా నిద్ర అంటే కాల్ అటెండ్ అయ్యి దేవుడి గురించి వాళ్ళకు ఉంటుంది, మళ్ళీ మధ్యలో లేస్తారు. బట్ వెరీ చాలా ఎంత అంటే అసలు దేవుడు పొద్దున్నే లేచి అసలు దేవుని స్తుతించడం ఎంత ఘనత అంటే ఎంత ఆ ఘనత ఎవరికి రాదండి అసలు నిజంగా చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే మనము దేవుడికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎంత చెప్పినా తక్కువే. సో మార్నింగ్ 6 to 7 ప్రేయర్స్లో జాయిన్ అవ్వడం వల్ల మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాము. యాజ్ యూజువల్ మనము దైవిక జ్ఞానం అంటే మనము రోజు అన్నం ఎలా తింటామో దేవుడి వాక్యం ఎలా తింటున్నాం. మన ఆత్మకి, మన సోల్కి, మన బైబిల్ స్టడీ, బైబిల్ గురించి తెలుసుకోవడం అనేది గొప్ప జ్ఞానం. అలాగే రేపటి నుంచి మనకి ఫాస్టింగ్స్ ప్రేయర్ స్టార్ట్ అవుతున్నాయండి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు పార్టిసిపేట్. అందరూ కూడా అంటే మన చర్చ్ యానివర్సరీ గురించి మనం ప్రేయర్ చేస్తామంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందరూ పార్టిసిపేట్ అవ్వండి, అందరూ బ్లెస్ అవ్వండి. అంటే చిన్న పని చేయడం కూడా అది దేవుని పరిచర్యలే. సో మీరు మీకు చేతనైనంత, మీకు ఓపిక ఉంది, ఎంత ఓపిక ఉందా, ఎంత చేయగలుగుతా, అమ్మో నేను చేయలేను, నాకు టైర్డ్ అయిపోతాను లేదండి. మీరు ఒక్కసారి అనుకోండి, ఒక్క అడుగు ముందుకేయండి, దేవుడి సమస్తం చూసుకుంటారు అనమాట. సో జస్ట్ ఓన్లీ 1 step. ఇప్పుడే మనం పాటలు కూడా పాడుకున్నాము. ఒక్క అడుగు దేవుడి పట్ల చేస్తే దేవుడే మనల్ని నాటుకుంటారండి. సో దేవుడి చేతిలో ఉన్న
ఆనందము ఇంకేది లేదు. మనం దేవుడికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి చెప్పండి? ఒక్కటి చెప్పండి, ఒక రీజన్ ఎందుకు చెప్పాలి? సజీవులంగా ఉన్నాము. ఓకే, చెప్పండి. సారీ, 3 ఫుట్ల. ఓకే ఓకే, ఒక దాని గురించి గుడ్ క్వశ్చన్, గుడ్ ఆన్సర్స్ ఐఎమ్ గెటింగ్. You don't want to give thanks to God? Tell me one reason why we have to give thanks. సింపుల్ 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 అంటే పెద్ద పెద్ద ఏం లేదు. దేవుడు మనకు పెళ్లి చేశారు, పడి పిల్లలు పుట్టారు, అవన్నీ అది చిన్న చిన్న చెప్పండి, ఒక చిన్న రీసెర్చ్. హీ ఈస్ గివింగ్ అస్ ఫ్రీ ఆక్సిజన్. మనం మనకి మనం బ్లెస్ చేయకపోయినా, మనకి తగిన సమయం ముందు ఏమి ఇవ్వకపోయినా ఈజ్ గివింగ్ అస్ ఆక్సిజన్ అండి. ఒకవేళ మనం డబ్బు కట్టాల్సి వస్తే ఎన్ని డబ్బులు కట్టడం మనం సంపాదించలేదు సరిపోదండి. దాని అంటే మనం ఆక్సిజన్ మనకి ఫ్రీగా దొరుకుతుంది. ఎంతోమంది ఆక్సిజన్ కరోనా టైంలో మీరు చూశారు, ఎంతమంది ఆక్సిజన్ కోసము ఆక్సిజన్ ఉన్నా కానీ 5 lakhs 10 lakhs 20 lakhs పెట్టినా కానీ వాళ్ళు చనిపోయారు ఆక్సిజన్ ఉన్నా కానీ. మనం అందరం సజీవ లెక్కలో ఉన్నాము. వాట్ కెన్ వీ గివ్ టు గాడ్? సో వీ కెన్ వర్షిప్ హెమ్, వీ కెన్ గివ్ థ్యాంక్స్ ఓన్లీ ఫర్ హిస్ ఆక్సిజన్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఎనీబడి విల్ సే ద టెస్టిమనీ. ఎవరైనా టెస్టిమనీ చెప్తారా? ఎవరు లేరంటే నేనే చెప్తాను. యాక్చువల్గా మా బాబుకి లాస్ట్ వీక్ నుంచి ఫుల్ ఫీవర్ ఉండిందండి, హెడేక్. ఆయనకి మామూలుగా బాగానే ఉంటుంది, ప్లీజ్ కొంచెం ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ మా బాబుకి. హెడేక్ వచ్చింది. ఫుల్ హెడేక్ వచ్చిందంటే నాకు భయం వేస్తుంది. దేవా అనేసి అనుకుంటే మెడిసిన్ వేసేస్తాను ఫీవర్ది. అంటే క్వార్టర్లీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. క్వార్టర్లీ ఎగ్జామ్స్ 3 hours ఒక సబ్జెక్ట్ అండి. ఒకరోజు ఏం చేశారంటే 2 exams పెట్టేశారు 3.5 hours. దానివల్ల స్ట్రెస్ ఎక్కువైపోయి పాపం ఇక ఓవర్లోడ్ అయిపోయి అసలు పేపర్స్ కూడా ఇచ్చేస్తున్నాడంట. నన్ను రాయలేరు నాకు ఇది అనేసానంటే టీచర్స్ ఏమన్నారంటే లేదు రాయి, ఐ కాంట్ టేక్ ఎంటీ పేపర్ అని అన్నారు. మెడిసిన్స్ వేస్తున్నాము, అన్నీ వేస్తూనే ఉన్నాము, అన్ని మెడికేషన్. రాత్రి ఏమో దగ్గి వామిటింగ్ చేస్తున్నాడు నైట్. అసలు నైట్ నిద్ర లేదు, పొద్దున్నే ఎగ్జామ్కి వెళ్ళాలి. బాగా కష్టపడ్డాడు. మమ్మీ గారు రేపు ఎగ్జామ్కి వెళ్ళాను మమ్మీ అని. నాన్న వెళ్ళి ఓన్లీ ఎంటీ పేపర్ ఇచ్చేసి రాపోనా అనుకుంటున్నాను. అట్లీస్ట్ నువ్వు అంటే ఓపిక వస్తే ఎగ్జామ్ అన్న రాస్తాడు కదా అనేసి. అలా అంటే నాకు తెలుసు మమ్మీ నువ్వు ఎగ్జామ్కి పంపిస్తావని తెలిసే అంటున్నాడు. సో బై గాడ్స్ గ్రేస్ ఏ రోజు అబ్సెంట్ అవ్వకుండా వెళ్ళాడు. రాయకపోయినా ఓపిక తెచ్చుకొని రాశాడు, అన్నీ రాశాడు, బాగానే ఉంది. నాకు ఫ్రైడే రోజు టీచర్ చెప్పారనమాట, బాబు ఫేస్ ఎల్లో ఉందండి అనేసి. నాకు సడన్గా అంటే ఇట్స్ సిమ్టమ్ ఆఫ్ జాండీస్, అంటే కడుపులో నొప్పి, తలనొప్పి, ఇవన్నీ కూడా జాండీస్ అని అన్నారు. దేవా ఏంటమ్మా అది వైట్ జాండీస్ అయితే మనకు అసలు కూడా తెలియదు, స్పాట్ డెడ్ అయిపోతారండి, మనకు తెలియదు. ఎల్లో జాండీస్ అంటే కనీసం ఎల్లోగా తెలుస్తుంది. కానీ ఇంకా నిన్న దేవుడి కృప వల్ల మార్నింగ్ వెళ్ళేసి అలానే ఏమేమి ఇంకా ఏమైనా అదర్ జ్వరాలు ఉన్నాయా అనేసి అని టెస్ట్ చేయించాం, బ్లడ్ టెస్ట్ చేయించాం. దేవుడి స్తోత్రం అన్నీ నార్మల్ వచ్చాయి. ఇట్స్ ఓన్లీ వైరల్ ఫీవర్. నిజంగా అంటే పిల్లలకి ఏమన్నా అయితేనండి నిజంగా అసలు ఇంకా మనకి మైండ్ పనిచేయదు, ఎందులో కూడా ఉండదు, ఇంకా అసలు ఏం చేయలేము. ఏదో మనిషి ఎలాగంటే అలా. పిల్లలు బాగుంటే మేము ఏమైనా చేయగలుగుతాం పేరెంట్స్గా. పేరెంట్స్ వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే వాళ్ళే బలము, వాళ్ళే బలహీనత. వాళ్ళు బాగుంటే ఎక్కడికన్నా వెళ్ళగలుగుతాము, వాళ్ళు బాగాలేకపోతే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో పిల్లలు బాగుండాలి, అందరం బాగుండాలి. సో దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించాలని ప్రార్థిస్తున్నాము. అండ్ ప్లీజ్ ప్రే ఫర్ మై ఫ్యామిలీ, ఈ పిల్లల గురించి, వాళ్ళ గురించి. థ్యాంక్ యూ. Wonderful testimony. Thank you so much. And God is good all the time. All the time God is good. So please participate in the church activities Sunday. So it is really a blessing. మనకు తెలియదు ఏదో రకంగా దేవుడు మనతో మాట్లాడి మనకు బలపరుస్తూ ఉంటారు. సో అంతా ఆన్లైనే కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు ట్రావెల్. దట్స్ అ పాజిటివ్ థింగ్. అందరి దగ్గర ఇంటర్నెటే ఉంటుంది. ఈరోజు ఏ పల్లెటూరులో కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. మనం అందరం కూడా చాలా మటుకి ఫేస్బుక్ ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము. దాని బదులు ఒకసారి 1 గంట సేపు లాగిన్ అయ్యి కూడా మనం చూస్తే ఇట్ విల్ బి అ బ్లెస్సింగ్. ఆమేన్. సో లెట్స్ ఆల్ జస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వి విల్ ప్రే అండ్ వి విల్ గో టు ది టైమ్ ఆఫ్ గాడ్ అని దయచేసి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకున్నాము. ప్రభావ మీకు వందన స్తోత్రం తెలుస్తున్నాం ప్రభావ. ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. దేవాది దేవ మరి మీరే మా అందరితో మాట్లాడి కానీ మరి మీ యొక్క వాక్యానుసారంగా కానీ మమ్మల్ని మార్చి ప్రభావ విత్తనము అన్ని హృదయాల్లో
నాటుబడి ప్రభా అది ఫలింపజేయటం సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఏసటి పరిశుద్ధ నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. టుడే we are having a communion service. సో ఆ యొక్క కమ్యూనియన్ సర్వీస్ నిమిత్తము మనం ధ్యానించుకుంటాము. నిజంగా మరి కమ్యూనియన్ సర్వీస్ అంటే చాలా అదొక స్పెషల్ సర్వీస్ అని మనం చూస్తుంటాము. సో యూజువల్లీ కమ్యూనియన్ సర్వీస్లో మనం చూసినట్లయితే నెలలో రాని పక్షులు కూడా ఆ బూత్లో చేరుకునేదే కమ్యూనియన్ సర్వీస్, అవునా? సో మీరు సంఘంలో అటెండెన్స్ చూస్తే 2వ వారం 3వ వారం 4వ వారం రాని ప్రజలు కూడా మొదటి ఆదివారం కనిపించే సర్వీస్ అన్నమాట కొంతమందికి. హల్లెలూయా. మరి కొంతమందికి నెలలో ఉన్న పాపలన్నీ కూడా కొట్టి వేయబడే రోజు అని కొంతమంది నమ్ముతూ ఉంటారు. మరి కొంతమంది ఏమో కమ్యూనల్ సర్వీస్ చాలా ఇంపార్టెంట్, మరి అది మనమందరం కూడా పాలుభాగస్తులు కావాలి. మరి నిజంగా ఆ యొక్క క్రమంలో మరి ఆ యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని మరి వస్తూ ఉంటారు. సో అంటే మన అందరికీ ఈ యొక్క వాల్యూ అనేది తెలియాలి. మనం చాలా మట్టుకు మనం అనుకుంటాం మనం చాలా తెలివిగల వాళ్ళము, మనం మోసం దేవుని సులువుగా ఏం కాదులే అని అనుకుంటాం. కానీ 2-3 నెలలో ఒక 3-4 వారాలు ఉంటాయండి, 4-5 వారాలు. అందులో 3 వారాలు మనం రాకుండా మొదటి ఆదివారమే వచ్చి బల్లారాధనలు తీసుకుంటే దేవుడు సంతోషిస్తాడా అని మనం ప్రశ్న వేసుకుంటే ఇదంతా కూడా మనందరికీ కూడా తెలుసు, అది ఒప్పుకోరు. కానీ ఒక క్రైస్తవుడిగా క్రమ పద్ధతిలో డిసిప్లిన్గా మరి మనం ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవుజేస్తుంది. సో మనం మన సొంత ఆలోచనలు బట్టి నడవకుండా దేవుని ఆలోచనలు బట్టి మనం నడవాలని వాక్యం అందరికీ కూడా సెలవుజేస్తుంది, అది మనందరికీ కూడా తెలుసు. సో ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకుందామండి. 2 కుమారులు వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళారు. 2 కుమారులు వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళారు. మరి ఆ యొక్క మరి అందరూ కూడా హాలిడేస్లో మరి ఈసారి చూస్తే దసరా హాలిడేస్ మరి అందరూ కూడా ఊరికి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. చాలా మటుకు పిల్లలు కొంతమంది లేరు, వారు కూడా ప్రయాణం చేసినట్టు మనం చూస్తుంటాము. మరి అందరికీ కూడా పిల్లలకి ముఖ్యంగా మేము కూడా చిన్నప్పుడు ఉన్నప్పుడు మా ఊరికి వెళ్ళాలని, హాలిడేస్ రాగానే ఊరికి వెళ్ళాలని అదొక సరదా, కలవాలి అనే ఒక సరదా అందరికీ కూడా ఉంటుంది. హాలిడేస్ రాగానే, ఎందుకంటే నౌ యూఆర్ వర్కింగ్ కాబట్టి అది ఉండదుగా, అంటే లోపల ఉంటుంది కానీ లీవ్స్ దొరకదు. కానీ హూ డజంట్ వాంట్ టు ఎంజాయ్ హాలిడేస్? సో ఆ యొక్క క్రమ పద్ధతిలో ఆ పిల్లలు ఎప్పుడు కూడా హాలిడేస్ దొరుకుతున్నప్పుడు వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళేవాళ్ళు. కానీ ఒక్కరోజు ఒక టైంలో మరి వృద్ధుడు అయిపోయాడు వాళ్ళ తాతయ్య కూడా. మరి అక్కడికి వెళ్ళినప్పుడు డోర్ నాక్ చేశారు 2 కుమారులు. ఆ యొక్క మరి వాళ్ళ మనవళ్ళు డోర్ నాక్ చేసినప్పుడు వాళ్ళ తాతయ్య ఎప్పుడు పలకరించే తాతయ్య ఈసారి పలకరించలేకపోయాడు. ఎందుకంటే అతని ఆ యొక్క వాట్ యు కాల్ ద మెమరీ లాస్ వల్ల గుర్తుపట్టలేకపోయాడు. ఆ యొక్క వాళ్ళ కుమారులు వాళ్ళ నా మనవల్లోని కూడా ఉంటున్నాడు అనమాట. సో చాలా వాటికి మరి ఆ పిల్లలు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేశారు. తాతయ్య మేము చిన్నప్పుడు మేము ప్రతిసారి వచ్చేవాళ్ళము, స్కూల్స్ హాలిడేస్ దొరికినప్పుడు మేము వచ్చేవాళ్ళము, మనం ఈ ఆటలు ఆడుకునే వాళ్ళము, మనం ఇలా చాక్లెట్ తినేవాళ్ళము, పిప్పర్మెంట్స్ తినేవాళ్ళము అని అన్నప్పుడు అయినప్పటికీ కూడా హీ లాస్ట్ హిస్ మెమరీ. ఆ యొక్క క్రమంలో ఇది చూసినప్పుడు మరి ఆ యొక్క పిల్లలు ఎంతో ప్రయత్నించారనమాట మరి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బట్ ద ప్రాబ్లమ్ స్టిల్ పర్సిస్టెడ్, హీ కుడ్ నాట్ అండర్స్టాండ్. ఈ యొక్క మరి ఆ తాతయ్య గుర్తుపట్టలేకపోయాడు ఆయన క్రమం బట్టి, ఎందుకంటే హీ లాస్ట్ హిస్ మెమరీ. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ యువర్ చిల్డ్రన్ ఫర్గెట్ యూ. మీ యొక్క పిల్లలు మీ యొక్క తల్లిదండ్రులని మీరు ఆయన మర్చిపోయినప్పుడు మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అని మనం చూడాలి. అదేవిధంగా కుమారులు వాళ్ళ తల్లిదండ్రులని మర్చిపోతే, అదేవిధంగా తల్లిదండ్రులు కుమారుల్ని గుర్తుపట్టకపోతే ఎంత బాధగా ఉంటుంది. అంటే మన సొంత కన్న పిల్లలే మనం గుర్తించకపోతే ఏ విధంగా ఉంటుంది అని మనం చూడాలి. అదే క్రమ పద్ధతిలో యేసయ్య కూడా అదే అంటున్నారు, ఏంటంటే నేను సృష్టించిన వాళ్ళని ఏ విధంగా అయితే మనవళ్ళు తాతతో ఆ సహవాసం కలిగి ఉన్న వాళ్ళము, కానీ ఒక్కప్పుడు ఆ రాబోయే కాలంలో గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడింది. మనం కూడా అలాంటి గుర్తుపట్టలేని పరిస్థితిలో మనం ఉన్నామా? అంటే చిన్నప్పటి నుంచి మనం క్రైస్తవంలో వచ్చినప్పుడు మనం సహవాసం కలిగి ఉన్నాము, కానీ దాని తర్వాత ఏమైంది, మనం బిజినెస్తో మనము
ఆ యొక్క క్రమ పద్ధతులు, ఆ యొక్క మెమరీ లాస్ మనకి ఏర్పరచబడింది. సో దేవుడి యొక్క సాయంత్రకాల సమయంలో ఇచ్చే వాక్యం ఏంటంటే, నీవు నన్ను ఆర్ యు డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ మీ, ప్రతిరోజు నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకుంటున్నావా అనేది ఈ యొక్క సాయంత్రకాల సమయంలో వాక్యము. అంటే ప్రతిరోజు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నా యొద్దకు వచ్చి నన్ను జ్ఞాపకము చేసుకో అని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడండి. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము 23 వచనాల నుంచి మనం చూసినట్లయితే, అమ్మ చదవండి ఎవరైనా. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము 23, 28, 23 నుంచి మనం చదువుకున్నాం. 28 వచనాలు చదవండి అమ్మ గట్టిగా. నేను మీకు అప్పగించబడిన దానిని అమ్మ ప్రభు వల్ల పొందింది. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ముక్కలు ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలో నుంచి త్రాగునప్పుడెల్లను నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. దయచేసి గమనించాలి, డూ ఇట్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, నన్ను జ్ఞాపకము చేసి మీరు ఈ యొక్క పని చెయ్యుడి అని దేవుడు వాక్యం సెలవు చేస్తున్నాడు. మనం చేస్తున్నాము, కానీ దేవుని జ్ఞాపకం చేస్తున్నామా అనే ప్రశ్న దేవుడు వేస్తున్నాడండి. సో మనం చూసినట్లయితే మరి నిజంగా మన యొక్క సృష్టికర్తని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఎంత బాధపడతాడో అది మనకు తెలియాలి. మన పిల్లలు మనకి అవిధేతగా ఉన్నప్పుడు ఒక తల్లిగా తండ్రిగా మనం ఎంత బాధపడతామో, మన సహోదరులు ఒక్కొక్కసారి మనము చాలా ఆదరించిన సహోదరులు మనకి వెన్నుపోటు పొడిస్తే ఎంత బాధపడతారో మనకు తెలుసు లోకపరంగా. అదేవిధంగా యేసయ్య కూడా మనని చూసి హీ ఆల్సో హ్యాస్ ఫీలింగ్స్. దయచేసి గమనించాలి, యేసయ్య మరి దేవుడు అదేవిధంగా హీస్ అ పర్సన్ ఇన్ ద ట్రినిటీ. ఆయన త్రిత్వంలో ఒక వ్యక్తిగా మనము గుర్తిస్తున్నామండి. దేవుడు గుర్తిస్తున్నాడు మనకి. సో మనము ఏ విధంగా మనం దేవుని ఆరాధించాలి అంటే పూర్ణ హృదయంతో ఆత్మతోనూ ఆరాధించాలి. అదేవిధంగా మనం ఇతరులని బాధ పెడితే వాళ్ళు ఏ విధంగా బాధపడతారో దేవుడు కూడా ఆ మాదిరిగానే బాధపడతాడు అని వాక్యంలో సెలవు చేస్తుందండి. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి గమనించాలి, దేవుడు మన పాపాల నిమిత్తం చనిపోయాడు. దేవుడు ఆయన బలియాగం అయ్యాడు కాబట్టి మనం ప్రతిరోజు ప్రతి సమయము ఆ విధంగా దేవుని జ్ఞాపకము చేసుకోవాలని ఈ యొక్క కమ్యూనియన్ సర్వీస్ అని దేవుడు పెట్టడం మనం చూస్తుంటామండి. మొదటి సంఘము మనం చూసినట్లయితే వాళ్ళు కలుసుకున్నప్పుడు బల్ల విడిచారు అని రాయబడి ఉంది. మొదటి సంఘము పేరు ఏంటంటే యాంటియోక్ అనే సంఘము. ఆ యొక్క మొదటి క్రైస్తవులు కలిసినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే కలిసారో వాళ్ళు బల్ల విడుచుకొని మరి ఆ యొక్క పాత్ర ఆ యొక్క చర్చ్ కమ్యూనియన్లో వాళ్ళు పాలుభాగస్తులయ్యి దేవాది దేవుని ఆరాధించారు. ఆయన చేసిన ఆయన చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించారు అని రాయబడి ఉందండి. సో ఒక్కొక్కసారి మరి ఆ ప్యాటర్న్ అనేది మరి చాలా వాటికి చేంజ్ అవుతూ వస్తుంది. మనము మరి మొదటి సండే ఫస్ట్ సండే ఆఫ్ ద మంత్ మనము చేస్తూ ఉంటాము. there is no harm if you do every day, there is no harm if you do every week, there is no harm if you do once in a month. బట్ ద పాయింట్ ఈస్ మనం ఎప్పుడైతే కలుసుకుంటున్నామో దేవుని జ్ఞాపకము చేసుకోవాలి అని దేవుడు అక్కడ రాస్తున్నాడండి. సో కొన్ని అంశాలు నేను చెప్పాలని తలుస్తున్నానండి. ఇక్కడ చూసినట్లయితే మరి ఈ యొక్క బల్ల యొక్క క్రమం ఏంటంటే, అప్పుడు కొత్త నిబంధనలు మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే కలిసారో ఫస్ట్ భోజనము చేసినాక దాని తర్వాత బల్ల ఆ ఆరాధనలో వాళ్ళు పాల్గొన్నారనమాట. ఫస్ట్ దే హ్యాడ్ ద ఫీస్ట్, then they got into the Lord's Supper అని మనం చూస్తుంటాము. ఫస్ట్ కొరింథియన్స్ 11వ అధ్యాయం 20వ వచనం చదవండి. 1 కొరింథీయులు 11వ అధ్యాయం 20వ వచనం. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయక సాధ్యము కాదు. Can you read it in English? When you come together, it is not the Lord's Supper that you eat. Okay. So దయచేసి గమనించండి, just read the talk before and after. For in the first place, when you come together as a church, I hear that there are divisions among you, and I believe it in part. For there must be factions among you in order that those who are genuine among you may be recognized. So
సో థ్యాంక్ యూ సిస్టర్. దయచేసి గమనించాలి, ఇక్కడ 19 ఇంకా 21 వచనాలు చూసినట్లయితే ఎప్పుడు కూడా ఒక సంఘానిగా మనం ఇక్కడ ఏర్పరచబడినప్పుడు మన మధ్యలో కూడా వ్యతిరేకాలు ఉంటాయండి. మనమందరం ఇక్కడ కూర్చున్నాము, మన మధ్యలో కొన్ని వ్యతిరేకాలు ఉన్నాయి, అంటే కొన్ని డివిజన్స్ ఉంటాయి. ఎలాంటి డివిజన్స్? కలర్ డివిజన్స్, అవునా? హైట్ డివిజన్స్ ఉంటాయి. మన ఆకారము, కొంతమంది లీన్గా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది హైట్గా ఉంటారు, కొంతమంది షార్ట్గా ఉంటారు, కొంతమంది హైలీ ఎడ్యుకేటెడ్, కొంతమంది నార్మల్ ఎడ్యుకేటెడ్, కొంతమంది అంటే స్థిరపరచబడి ఉన్నారు, కొంతమంది ఇంకా ఆ స్థిరత్వంలో వెళ్తున్నారు. మన మధ్యలో కూడా డివిజన్స్ ఉంటాయి. కొంతమంది ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరు, కొంతమంది నేర్చుకుంటున్నారు, డెవలపింగ్, కొంతమంది డెవలప్డ్ అయ్యారు, కొంతమంది డెవలపింగ్ స్టేజ్లో ఉన్నారు. ఎస్ ఆర్ నో? మన మధ్యలో కూడా వ్యత్యాసం ఉంది. కానీ మరి వాక్యం ఈ వ్యత్యాసం గురించి మాట్లాడడం లేదు. వాక్యం ఏ వ్యత్యాసం అంటే ఒకరినొకరు ఎవరైనా బాధ పెట్టుకున్నట్లయితే, ఒకవేళ దేర్ వాజ్ ఎ కాన్ఫ్లిక్ట్, మన ఇద్దరి మధ్యలో ఏమైనా వ్యత్యాసం ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? ఫస్ట్ అది ముగించుకొని ప్రాశ్చితపడి మనము బలారాధనలు రావాలి. ఇంట్లో భార్యతో కొట్లాడి మనం ఈ ఆరాధనలో పాల్గొనొచ్చా? దయచేసి గమనించాలి. ఒకరిని మనం గాయపరిచి ఈ యొక్క బలారాధనలో మనం పాల్గొనొచ్చా? కాదండి. సో దేవుడు ఆ వ్యత్యాసం మనకు తెలియజేస్తున్నాడండి. ఎందుకు అంటే దయచేసి గమనించాలి, దేవుడు ఇచ్చిన ఈ యొక్క నిబంధనను బట్టి మనము దేవాది దేవుని ఆరాధిస్తున్నాము, దేవాది దేవుని ఘనపరుస్తున్నాము. ఆయన చేసిన బలియాగంని బట్టి మనము ఆయన గుర్తు చేసుకుంటూ ప్రతిసారి ఎప్పుడైతే మనం కలుస్తూ ఉంటామో మనము బల్ల ఇచ్చుకొని ఆయన్ని స్తుతిస్తుంటాము, ఘనపరుస్తూ ఉంటాము. ఒక ప్రశ్న దేవుడు మనతో వేయాలనుకుంటాడు. మనము ఇంట్లో ఎప్పుడైనా కూడుకున్నప్పుడు, మనం ఎప్పుడైతే క్రైస్తవులుగా కూడుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే కొత్త నిబంధన ప్రకారము కొత్త సంఘాన్ని నిమిత్తము మనం ఏం చేయాలంట? బల్ల విరుచుకొని ఆయన యందు మనము విశ్వాసంతో జ్ఞాపకం చేసుకుంటూ గడపాలి. అది ప్యాటర్న్. మనం ఏం చేస్తాము? నలుగురు క్రైస్తవులు ఇక్కడ కూర్చున్నప్పుడు ఏం చేస్తాము? మనం ముందరగా టీవీ ఆన్ చేసుకొని కూర్చుంటాం. వాస్తవమేనా? లేదా నలుగురు కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఏదో వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ముట్లెట్లు పెట్టుకొని మాట్లాడతాం. కానీ మనం ప్రభువులో యందు మనం విశ్వాసంగా బలంగా, అంటే నేను ఒక సాక్ష్యం చెప్తే వాళ్ళ జీవితాలు బలపరచబడతాయి, ఏదన్నా దేవుని వాక్యానుసారంగా మనం గడుపుతామా? ట్రెండ్ మారిపోయిందండి. దయచేసి గమనించాలి. టీమ్ కార్పొరేట్స్లో టీమ్ అవుటింగ్ ఉంటుంది, అవునా? టీమ్ అవుటింగ్లో మరి వీళ్ళందరూ కూడా కార్పొరేట్స్ అంటే ఒక కొత్త కల్చర్, అంటే సంవత్సరానికి లేదా 6 నెలలకి కార్పొరేట్ వాళ్ళు ఒక అవుటింగ్ని తీసుకెళ్తారు చాలా మందిని. ఆ టీమ్ అవుటింగ్ ఏం చేస్తారు? 24 గంటలు వాళ్ళు తాగుతూనే ఉంటారు, క్రైస్తవులు కూడా. మనం ఏం చేయాలి? నలుగురు కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఒకరోజు దయచేసి గమనించాము. ఇదంతా కూడా మన మీద మనము లెక్క అప్పచెప్పాలి అని దేవుని మనం లెక్క అప్పచెప్పాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి సహోదరులారా. సో దయచేసి గమనించాలి. ఎందుకు అంటే దేవుడు మన దేవుడు కాబట్టి మనము ఈ యొక్క బల్లలో మనం పాల్గొని ఉంటామండి. ఈ యొక్క రక్తంలో అంటే ఆ ద్రాక్షరసం తాగుతున్నప్పుడు ఆయన యొక్క శరీరంలో మనం ఒక పాలుభాగస్తులం అవుతున్నాం కాబట్టి మనము ఈ యొక్క బల్లలో మనము పాల్గొంటున్నామండి. అందు గురించే ఇది బల్ల ఆరాధన, ద లార్డ్, ఇంగ్లీష్లో ద లార్డ్ సప్పర్ అని చెప్పారండి. మనము దయచేసి గమనించాలి. మనం ఎప్పుడైనా హోటల్లో వెళ్ళి బిర్యానీ తినే క్రమంలో ఇది కాదండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఈటింగ్ ఫుడ్ ఎట్ హోమ్. ఇది అందు గురించి ఒక క్రమ పద్ధతిలో, ఒక రెఫరెన్స్తో, ఒక భయభక్తులతో చేసే కార్యము అని దేవుడు అంటున్నాడండి. అందు గురించే మనము దేవుని జ్ఞాపకం చేసుకొని ఇది చేస్తున్నాము. మనము ఇది చేసేటప్పుడు, మనం భోజనం చేసేటప్పుడు మేబీ మన స్నేహితులను వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ మనం నవ్వుకుంటూ ఉంటాము, లేదా మన ఇంట్లో సన్నివేశాలను బట్టి మనం నవ్వుకుంటూ మనం భోజనం చేస్తుంటాం. అలాంటి సన్నివేశంతో చేయాల్సిన పని కాదు అని దేవుడు అంటున్నాడండి. రెండోది, ఇది దయచేసి గమనించాలి, ఇది ద లార్డ్స్ టేబుల్ అని దేవుడు అంటున్నాడండి. 1 కొరింథియన్స్ 1 కొరింథీయులు 10వ అధ్యాయం 21వ వచనం చదవండి అమ్మా.
Yeah. Can someone read it in English? You cannot drink the cup of the Lord and the cup of the demons. You cannot partake of the table of the Lord and the table of demons. Amen. దయచేసి గమనించాలి. ఒక పాపము చేసి ఇమ్మీడియట్ గా వచ్చి బలారాధనలో పాల్గొనవచ్చా? అంటే ఒక పాత్ర మనం తాగుతున్నప్పుడు లోకంలో మనం అంటే సంఘంలో ఏ విధంగా అయిపోయిందంటే ఇక్కడ ఇట్లా సినిమాకి వెళ్ళేసి వచ్చి బలారాధనలు తీసుకుంటాం. అంటే ఏంటి ఈ యొక్క బలారాధనలు ఏంటి? మన పాపాలు క్షమించే ఫార్ములానా? సిరబా? అట్లాంటి సిరబా? అంటే మనం తాగితే మనం అంటాము దేవుడు క్షమించే దేవుడు, కానీ మనం దేవుడిని మోసగిస్తున్నాం. దయచేసి గమనించాలి. వాక్యానుసారంగా జీవించమని దేవుడు అంటున్నాడండి. ఇట్ రిలేట్స్ టు అవర్ బిహేవియర్. దయచేసి గమనించాలి. దేవుడు ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మన వ్యక్తిత్వము, మన ప్రవర్తన గురించి మనం చెప్తున్నాడండి. ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆ ప్రవక్తని బట్టి మన ప్రవర్తన, మన యొక్క బిహేవియర్, క్యారెక్టర్ని బట్టి మనం దేవుని ఆరాధించాలి. వి కెనాట్ బి చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఎట్ ఎ టైం. అండ్ మరి ఒక రోజులో సగం దినము సాతాను యొక్క కుమారులుగా, మరి ఇంకొక సగం దినము దేవుని యొక్క కుమారులుగా మనం ఉండకూడదండి. చాలా మంది సండే అయిపోతే మండే నుంచి సాతాను కుమారులుగా మారి మళ్ళా సాటర్డే నైట్ సండే సిద్ధపడాలని ఆ మాదిరిగా వస్తూ ఉంటారు. ఆ క్రమంలో మనం ఉన్నామా? మరి ఎంతమంది దయచేసి గమనించాలి. మరి మండే నుంచి ఆదివారం మీరు బైబిల్ కూడా చర్చ్కి తీసుకొస్తున్నారే, మరి సోమవారం నుంచి శనివారం వరకు మీరు ఇంట్లో మోసుకెళ్తున్న బైబిల్స్ని ఒక్కసారైనా తెరిచి చూసారా? ఒక్కసారైనా చదివారా? ఆ యొక్క క్రమ పద్ధతిలో దేవుడి యొక్క ప్రశ్న వేస్తున్నప్పుడు మనం ఏ మాదిరిగా దేవుడికి సమాధానం ఇవ్వాలండి? God is concerned about our బిహేవియర్. మనము సండే దేవుడి యొక్క బల్ల దగ్గరికి వస్తుంటాము, కానీ మన చిత్తానుసారంగా వీక్ అంతా మనం గడిపి ఒక్కరోజే దేవుడు అనుకొని మనం దేవుడి దగ్గరికి వస్తుంటాము. దయచేసి గమనించాలి. మన దేవుడు 7 రోజుల దేవుడు. మన దేవుడు సండే దేవుడు కాదు, మండే దేవుడు కాదు, ట్యూస్డే దేవుడు కాదండి. మన దేవుడు 7 రోజుల దేవుడు. మీరు ప్రతిరోజు కూడా దేవుని ఆరాధించాలి అని దేవుడు ఆశిస్తున్నాడండి. యు మస్ట్ నాట్ పార్టేక్ ఇన్ అన్ అన్వర్ది మేనర్. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 27వ వచనం దయచేసి చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనే త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అవుతానని నేను చెప్పడం లేదండి. ఎవరు చెప్తున్నారు? మన ప్రభు అయిన యేసు ప్రభు చెప్తున్నాడండి. సో అలాంటి అపరాధి అంటే అట్లాంటి బిహేవియర్తో మనము ఇలా పాల్గొని ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడండి? మనము శిక్షకి పాత్రలం అవుతామండి. దయచేసి పరిశీలించుకోవాలి సహోదరులారా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు అంటున్నాడంటే, దేవుడు అవును మన పాపాల నిమిత్తము ఆయన చనిపోయాడు. ఆయన కృప మన మీద ఎల్లప్పుడూ కూడా ఉంది. మనం చనిపోయేంత వరకు ఆయన కృప ఉంటుంది, ఆయన ప్రేమ ఉంటుంది, ఆయన సమాధానం ఉంటుంది. కానీ మనము ఆయన కృపని, ఆయన ప్రేమని మనం ఒక అడ్వాంటేజ్గా తీసుకొని మనము పాప జీవితంలో జీవించకూడదండి. మనము ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడతామో వి బికమ్ సాతాను యొక్క బిడ్డలు కామంటే అప్పుడు మనం క్రీస్తు బిడ్డలుగా వెలుగులో నడుస్తున్న ఆయన యొక్క కుమార్తెలాగా మనము జీవిస్తూ ఉంటాము. వెన్ యూ బికమ్ అ క్రిస్టియన్, మీరు ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తారో మీరు యూ విల్ బికమ్ అ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారులుగా దేవుడు మనని నా కుమారుడు అని దేవుడు అందరి మధ్యలో నా కుమారుడు ఇక్కడ ఉన్నాడని దేవుడు చెప్పుకుంటాడండి. ఆదికాండము 6వ అధ్యాయం మీరు చూసినట్లయితే అక్కడ నోవా గురించి రాయబడి ఉంది. మరి దేవుడు ఆ యొక్క ఆదికాండము 6వ అధ్యాయంలోనే మీరు చూసినట్లయితే దేవుడు అంత ప్రపంచంలో ఉన్న మనుషుల మీద అందరినీ కూడా జల్లడబడితే దేవుడు కేవలం అక్కడ రాయబడి ఉంది ఓన్లీ నోవా నే దేవుని యందు కృప కలిగి ఉన్నాడు అని రాయబడి ఉంది. ఓన్లీ నోవా వాస్ ఫౌండ్ ఫేవర్ ఇన్ ది ఐస్ ఆఫ్ గాడ్. దేవుడు ఈ భూలోకాన్ని నశింపచేయాలని తీర్మానం తీసుకున్నాడు. ఎవరు కూడా నీతిమంతుడిగా జీవించడం లేదండి. కానీ కేవలం నోవానే దేవుని కృపని పొందుకున్నాడు. అందుగురించి నోవా దగ్గరికి వచ్చి, నోవా నువ్వు ఈ యొక్క
ఇక్కడ పడవ కట్టు. ఆయనని ఎంతోమంది ద్వేషించారు, ఎంతోమందిని హేళన చేశారు. ఎడారిలో ఎక్కడ కట్టాడు? ఒక ఎడారిలో పడవ కట్టాడు. అందరూ వచ్చి నవ్వుతున్నారు. ఫస్ట్ చూస్తే ఏం కడుతున్నావు నువ్వా, ఏం కడుతున్నావు, ఇక్కడ ఎక్కడైనా వాటర్ చుక్క పడుతుందా? నవ్వారు. కొంతమంది వచ్చి హేళన చేశారు. కానీ తన కుటుంబము విశ్వాసంగా ఆ యొక్క కొన్ని సంవత్సరాలు కట్టారంటే ఈ పడవని. ఒక్కరోజు ప్రళయం వచ్చింది. అదేవిధంగా దేవుడు మనందరినీ కూడా జల్లడ పడితే నా కుమార్తె ఇక్కడ కూర్చుంది, నా కుమారుడు ఇక్కడ కూర్చున్నాడు అని అనగలరా? మళ్ళీ మనకు తెలుసు మనం పాపం జీవితంలో జీవిస్తున్నాము. ఒక్కొక్కసారి దయచేసి గమనించాలి. అంటే చాలా మటుకు సంఘాలలో పెద్ద పెద్ద పనులు చేసుకుంటూ, ప్రాముఖ్యమైన పనులు చేసుకుంటూ కూడా మనం పాపంలో జీవిస్తూ ఉంటామండి. అలాంటి జీవితాలు మనం జీవిస్తే మనలో ఆశీర్వాదాలు ఉండవు. అంటే మేబీ దేవుడు అనుమతించవచ్చు మిమ్మల్ని, అంటే కాంప్రమైజింగ్గా, కానీ మన జీవితంలో అలాంటి అట్మోస్ట్ బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా, అవి కోల్పోతుంటాం సముద్రంలో. ఒక్కొక్కసారి అనుకుంటాం, నేను సంఘంలో పనిచేస్తున్నాంగా, అక్కడికి వెళ్ళి కొంచెం తాగితే సాలే అని అనుకుంటాం. ఇక్కడ పనిచేస్తున్నాం కదా, అక్కడ కాంప్రమైజ్ ఇది చేస్తే చాలే, అంటే దేవుడికి అది చెల్లైపోయింది అన్నాడు. మనం ఎంత పని చేసినా అది తక్కువనే అండి. ఎందుకంటే ఆయన చేసిన క్రియల్ని బట్టి మనం పోల్చుకుంటే అసలు మనం చేసేది అసలు ఏమాత్రమో మ్యాచే కాదు. అది మనం గ్రహించాలి. మన క్రియల ద్వారా మనం పరలోకానికి వెళ్ళాం, కానీ ఆయన కృప ద్వారానే మనము పరలోకానికి వెళ్తాము. మనం నిజంగా ఇప్పుడు చనిపోతే నిజంగా మనం పరలోకానికి వెళ్తామని గ్యారంటీ ఉందా? ఇట్ ఈస్ కాల్డ్ కమ్యూనియన్ సర్వీస్. దయచేసి గమనించాలి. కమ్యూనియన్ ఆ యొక్క క్రమంలో 1 కొరింథీయులు 10వ అధ్యాయం 16వ వచనం చదవండి. పాలు పుచ్చుకోవడం అంటే కమ్యూనియన్. మీరు ఆ యొక్క కమ్యూనియన్లో మీరు ఏర్పరచబడాలి. దయచేసి గమనించాలి. కమ్యూనియన్ సర్వీస్ తీసుకుంటున్నప్పుడు అందరూ కూడా ఏకమై మనం తీసుకుంటాము, ఏక మనసుతో మనం తీసుకుంటాము. అందుగురించే ఇది దేవుని యొక్క శరీరంలో మనం పాలుభాగస్తులు అవుతున్నామని మనం చూస్తుంటామండి. మీ పక్కన మేబీ ఒక డైరెక్టర్ గారు కూర్చోవచ్చు, లేదా ఒక ప్రైమ్ మినిస్టర్ గారు మీ పక్కన కూర్చున్నప్పటికీ కూడా మీరు బల్లారదలు ఎప్పుడైతే మనం కూర్చుంటామో మీ పక్కన ఎవరున్నా సరే దేవుడి కళ్ళల్లో, దేవుని యొక్క చూపులో మనందరూ కూడా సమానులే. మీకు అర్థమైందా అండి? వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ పెద్ద కృప మనకేం లేదు కాబట్టి మనకు లేని కృప అని కాదు. అక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే ఎప్పుడైతే మనం బల్లలో పాల్గొని ఉంటామో ఇది ఒక కమ్యూనియన్. మనమందరం కూడా దేవునిలో పాలుభాగస్తులము. అంటే దేవుని యొక్క శరీరంలో వీఆర్ అ బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తులో మనము దేవుని యొక్క శరీరము అని దేవుడు అంటున్నాడండి. మీ బ్యాక్గ్రౌండ్ని చూసి దేవుడు మీరు క్రీస్తులో శరీరము ఉంటారా అని అనలేరు. ఎప్పుడైతే మీరు బలలో పాల్గొని ఉంటారో అప్పుడు మనమందరం ఎవరిమి? క్రీస్తు శరీరంలో పాలుభాగస్తులము అనే దేవుడు అంటున్నాడండి. అందుగురించే మనం ఏం చేస్తామంటే కొన్ని సంఘాలలో కమ్యూనియన్ డిఫరెంట్గా ఇస్తూ ఉంటారు. చాలామంది ఎలా ఉంటుందంటే ఒక గ్లాస్తో అందరు కూడా నోట్ పెట్టి తాగుతారు. ఆ గ్లాస్లో కొంచెం అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సింబల్ ఆఫ్ ఈక్వాలిటీ. కొన్ని సంఘాలలో అందరు బ్రెడ్ మిర్చి కొంచెం ఇస్తారు. కొంతమంది సంఘాలలో కప్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది సంఘాలలో డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. మీకు అర్థమైందా? ఇట్స్ అ సింబల్ ఆఫ్ ఈక్వాలిటీ. సో దయచేసి గమనించాలి. కమ్యూనియన్ మీన్స్ షేరింగ్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిర్యానీ గురించి బాగా అనౌన్స్మెంట్స్లో బాగా విన్నాం కాబట్టి మన బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకొని 4 కూర్చున్నప్పుడు ఏం చేస్తారు? మనం బిర్యానీ అనేసరికి కొంతమంది అలర్ట్ అయ్యారు. బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకున్నప్పుడు 4 కూర్చున్నారు, 4 పీసులు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాము? అందరికీ 4 పీసులు. ఒకరికి ఇవ్వకుండా ముగ్గురే 4 పీసులు తినచ్చా? వేటర్ కూడా ఒప్పుకోడు, వేసేవాడు కూడా ఒప్పుకోడు. అవునా? వేసేవాడు ఏం చేస్తాడు? 4 ఉన్నారు కాబట్టి టక్కు అది వేసేస్తారు. అంతే. అది నైజం, అది పద్ధతి. అదేవిధంగా మనం కూడా ఉన్నప్పుడు మనమందరం కూడా
సమానులమే అని వాక్యము సెలవు చేస్తుందండి. సో మనమందరం కూడా వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ గాడ్స్ బాడీ. అదేవిధంగా మనము దేవుని యొక్క కుటుంబంలో పాలుభాగస్తులమని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడండి. మీరు ఎప్పుడైతే మీరు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించుకుంటారో మీరు మొట్టమొదటిగా దేవుని యొక్క కుటుంబంలో పాలుభాగస్తులు అవుతారు. రెండోదిగా మీరు సంఘం కుటుంబంలో మీరు పాలుభాగస్తులు అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. మేబీ మీరు ఎడారిలో ఎవరు లేని ప్రాంతంలో ఉండవచ్చు, కానీ మీరు యువర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. దేవుడు ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే మీ దేవుడు ఆ యొక్క క్రమంలో మనల్ని ఇన్వైట్ చేస్తున్నారనమాట. అదేవిధంగా ఏ ఫ్యామిలీ ఈట్స్ ఆన్ ద సేమ్ టేబుల్. మీరు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అనుకోండి, అవునా? మీరు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అనుకోండి, అందరు కూడా టేబుల్ మీద కూర్చొని మీరు కింద కూర్చోరుగా, అవునా? కింద కూర్చుంటారా? కొంతమంది అందరు కిందన కూర్చుంటారు, అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు, అవునా? అదేవిధంగా దేవుడు ఏమంటున్నాడు అంటే వెన్ యూ బికమ్ ద పార్ట్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ, మీరందరూ కూడా ఆ సమానత్వమైన టేబుల్ మీద కూర్చుంటారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ థింగ్, బట్ ఐఎమ్ టెలింగ్ దట్ ఎవ్రీ వన్ విల్ షేర్ ద ఈక్వల్ పార్ట్ ఇన్ గాడ్స్ ఫ్యామిలీ. ఏమేన్? సో దయచేసి గమనించాలి, ఈ యొక్క క్రమంలో మీరు ఆ యొక్క కమ్యూనియన్, మీరు బల్ల ఆరాధనలో మీరు పాల్గొని ఉంటే మీరు తెలుసుకోవాలి ఏంటంటే యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. ఏమేన్? హల్లెలూయా. The last thing I want to share is it's a breaking of bread. దయచేసి గమనించాలి, ఎప్పుడు కూడా బ్రెడ్ని బ్రేక్ చేస్తుంటాం. ఇప్పుడు చాలా మటుకు సులువైన బ్రెడ్స్ అన్ని దొరికాయి, చిన్న చిన్న వేఫర్స్, ఇవన్నీ కూడా. కొంతమంది రొట్టె మిర్చిస్తారు, కొంతమంది చపాతీ, కొంతమంది బిస్కెట్స్, డజంట్ మ్యాటర్. బట్ చాలా మట్టుకి మనం ఇప్పుడు చూసినట్లయితే కొత్తగా మరి అవన్నీ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. బట్ ఇట్స్ అ బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ అని మనం చూస్తుంటాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనాలు మనం చదువుకుందాం. అపోస్తల కార్యాలు యాక్ట్స్ చాప్టర్ 2 verse 42. మీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అమ్మ మళ్ళీ చదవండి. మీరు అపోస్తలుల బోధయందును, మనమందరం కూడా అపోస్తల బోధన ఇంకా సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన. సో మొట్టమొదటిగా మళ్ళీ చదువుకుందాము. మనమందరం కూడా మనం సంఘంగా కలిసినప్పుడు ఈ హెచ్చరికలండి. మన సంఘంగా కలిసినప్పుడు ఈ హెచ్చరికలు ఏంటి? మనం ఫస్ట్ కలిసినప్పుడు ఏం చేయాలమ్మా? అపోస్తలుల బోధయందును అంటే మీ యొక్క దైవజనుల బోధయందును సహవాసము. దయచేసి గమనించాలి, ఆ సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది సంఘంలో నేను ఇంట్రోవర్ట్ అని ఎవరు కలవకుండా వెళ్ళిపోతారు, అవునా? మేము కూడా అలా ఉండే. ఎప్పుడైతే మా ఫస్ట్ మేము రక్షణలో ఉండే చర్చ్కి మేము ఫస్ట్ వెళ్ళేసి వచ్చేసే వాళ్ళం. ఇంగ్లీష్ మాట్లాడడం రాదుగా, అందే మేము వెళ్ళిపోయే వాళ్ళం తొందరగా. కానీ కొంతమందితో మేము ధైర్యంతో వాళ్ళే మమ్మల్ని వచ్చి పలకరించారు. దాని తర్వాత ఆ విధంగా మేము సహవాసంలో ఒక వాలంటరీగా మేము పనిచేయడంలో వాళ్ళు సహాయపడ్డారు. సో దయచేసి గమనించాలి, మనము సహవాసములో పాల్గొని ఉండాలి. అందు గురించే ఫెలోషిప్ ఈజ్ ఇంపార్టెంట్. చర్చ్ తర్వాత మీకు ఏదో ఒక స్నాక్స్ ఉంటుంది కదా, ఆ టైంలో సహవాసం గురించే మేము ఇస్తుంటామంటే అది గమనించుకోవాలి. ఏదో ఫ్రీగా మనకు డబ్బులు ఎక్కువయ్యాయని ఇవ్వడం లేదు. ఆ సహవాసంలో మనము పాల్గొని ఉండాలి. అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరి గురించి ఒకరు హెచ్చించుకోవాలి. ఎగ్జాల్ట్ వన్ అనదర్, ప్రే ఫర్ వన్ అనదర్. వాళ్ళు ఒకవేళ బాధల్లో ఉంటే మీరు వెళ్ళేసి కలిసి అమ్మా ఎలా ఉన్నారమ్మా అని అడిగే సమయం అది. మీకు అర్థమవుతుందా? సహవాసం యొక్క విలువ. మనం వచ్చామా, నేను ఇట్లానే నిల్చుంటాను, వాళ్ళు వస్తే పలకరిస్తా లేకపోతే పలకరించను అని కాదు అక్కడ సహవాసం. దేవుడు మన దగ్గరికి వచ్చాడా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడా? మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఏంటి బాధ? మీకు అర్థమవుతుందా? సో దయచేసి గమనించాలి, సహవాసం అనేది అంత ప్రాముఖ్యం. వాళ్ళు మనతో మాట్లాడకపోతే మనమే ఒక మెట్టు వెళ్ళేసి వాళ్ళని పలకరిద్దాం, వాళ్ళ గురించి అడిగితే తప్పేం లేదు. హల్లెలూయా. సో అది సహవాసం. మూడోది రొట్టె విరుచటంలో ఇంకా ప్రార్థన చేయండి. రొట్టె విరిచి ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దయచేసి గమనించాలి, ఆ రొట్టె విరవబడాలి అని వాక్యంలో రాయబడి ఉందండి. మనమందరం కూడా రొట్టె విరుచుకొని, అంటే ఐ షుడ్ బ్రేక్, మన హృదయాలు కూడా మన పాపంలో విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధించాలి, ప్రార్థన చేయాలని దేవుడు మనందరికీ కూడా మరి గుర్తు చేస్తున్నాడండి. ఏంటంటే మనమందరం కూడా ఆ యొక్క ప్రార్థనలో మనము ఏకీభవిస్తూ, మనము ఆయనలో స్తుతిస్తూ, మనమందరం కూడా కలిసినప్పుడు అపోస్తలులైన బోధయందును సహవాసములో ఆయన యొక్క మరి రొట్టె విరుచుటలో ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా ఉండాలి. ఆ మాదిరిగా ఉంటానే ఈ యొక్క కమ్యూనియన్కి ఇట్స్ అ మీనింగ్, ఇట్ గివ్స్ సిగ్నిఫికెన్స్ టు వాట్ యు ఆర్ డూయింగ్. దయచేసి గమనించండి. The communion is called the Lord's Supper because we have to observe it. దేవుడు మనం బల్ల విడుస్తున్నాం కాబట్టి మనం దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు అని మనము ఆ యొక్క క్రమ పద్ధతిలో అది మనము అబ్జర్వ్ చేయాలని దేవుడు మనకి ఇస్తున్న ఈ యొక్క కమ్యూనియన్ సర్వీస్ అండి. అండ్ దయచేసి గమనించండి, ఇది దేవుడి యొక్క కుటుంబంలో మనం పాలుభాగస్తులం అవుతున్నామని ఒక స్వచ్ఛమైన హృదయంతో మనము దేవాది దేవుని ఆరాధించే సమయము అని మనము తెలుసుకోవాలి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు కాబట్టి మనమందరం కూడా మరి దయచేసి గమనించాను, ఈ యొక్క కమ్యూనియన్ సర్వీస్లో మనము పాలుభాగస్తులు అవుతున్నామా లేదా, మరి ఏ క్రమ పద్ధతిలో మనము వచ్చి మనము తీసుకుంటున్నామో లేదో అని మనము జ్ఞాపకం చేసుకోవాలండి. కెన్ యూ జస్ట్ క్లోజ్ అవర్ ఐస్? మనం దయచేసి కొన్ని క్షణాలు మన ఈ యొక్క వాక్యం నిమిత్తము మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ప్రభా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో సహోదరులారా, మనమందరం కూడా మరి నిజంగా అలాంటి భయభక్తులతో, అలాంటి రెఫరెన్స్తో వచ్చి మనం తీసుకుంటున్నాం ఆ కమ్యూనియన్, లేదా ఆచార పద్ధతిలో మన పాపాలు క్షమించబడతాయి ఆ క్రమంలో మనం తీసుకుంటున్నామా? సహోదరులను దయచేసి ఒక్క నిమిషం మనం పరిశీలించుకుందాం సహోదరులారా. హల్లెలూయా. ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రత్యేకంగా మా హృదయాలను పరిశీలించండి ప్రభా. ఇంకా మా నిజ జీవితాల్లో నమ్మకమైన దాసుల వలె ప్రభా మీరు మీ యొక్క ఆత్మని మాపై వెచ్చలేదు ప్రభా, కుమ్మరించి ప్రభా మీ మాదిరిగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలు తెలుసు. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా మన హృదయాలు పరిశీలించుకోవాలి సహోదరులు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ యొక్క మాట సిలువలో, ఆ సిలువలో let us just examine our hearts. మన భక్తితో, పూర్ణ హృదయంతో మనం పాటుపడే దేవుడు కదా.
గమనించాలి, ఎవరైతే నీటి బ్యాప్టిజం తీసుకున్నారో వాళ్ళే ఒక మరి ప్రభు పదలో పాల్గొనాలని కోరుతున్నాము. మరి రిక్వెస్ట్ గాయత్రి గారు టు కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రే ఫర్ కమ్యూనియన్. మనమందరం కూడా మన హృదయాలు సిద్ధపరచుకుంటూ మరి ఈ యొక్క పదలో పాల్గొంటామండి. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు మరి దేవుడు చేసిన పర్యాలను మనం స్తుతిస్తాం, ఘనపరుస్తాం. నిజంగా గంభీరమైన సమయం అండి. ఎందుకంటే ఎందుకు బల్ల అనేది మీరు చెప్పారు, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ చేస్తున్నాడు. మరి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మరి ఆయన మన గురించి మరి శరీరం విరగొట్టబడి మరి శిలువలో రక్తం కాచి చనిపోయారు. మరి ఆ శరీరానికి ప్రతిరూపమే మనం తీసుకునే బల్ల, దాంట్లో ఆ బ్రెడ్ శరీరంగా తీసుకుంటాము. అలానే ఆ రక్తాన్ని మనం మరి ఈ కప్లో ఉన్న వైన్గా తీసుకుంటాము. సో దట్ మనం ఆయన మన కోసం చేసిన బలియాగం గుర్తు తెచ్చుకోవడానికి, సో దట్ మనం ఆయనతో కలిసి ఉంటాము. సో మనం చిన్న ప్రాంతంతో ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం వన్స్ అగైన్ ప్రభావ. వందనాలు తండ్రి, వందనాలు ప్రభావ. మీకోసం ఇంకో మరి కమ్యూనిటీ సర్వీస్ ఇచ్చినట్టు తండ్రి ప్రభావ, ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆశ్రయించారు. స్పెషల్గా ప్రభావ తండ్రి, మరి ప్రభావ అంతంతా వాడు దూరం అయిపోయాము నా తండ్రి, మరి లోకంలో ఉండిపోయాము. వాళ్ళు క్షమించండి ప్రభావ, ప్రతి ఒక్కరిని క్షమించి ప్రభావ తండ్రి. ఇప్పుడు బాగా తీసుకుంటున్నాం మరి తండ్రి, మీరు రాకుండా మరి తండ్రి సహాయం చేయండి అన్న. మేము తండ్రి మనస్ఫూర్తిగా మరి మీకు దగ్గరగా ఉండి తీసుకునే విధంగా నడిపించండి తండ్రి. సో ప్రభావ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభావ, మీరు చేసిన ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీలో అందరూ మరి నడిచే విధంగా మిమ్మల్ని మరి తండ్రి మరి ప్రభావ మిమ్మల్ని ఫాలో అవుతూ వెళ్ళే విధంగా అందరూ నడిచే విధంగా నడిపిస్తున్నాను. స్పెషల్గా ప్రభావ వాళ్ళ ఆరాధన మీరే ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని ఇక్కడ సిద్ధపరిచి ప్రభావ మరి తీసుకునే విధంగా ఆశీర్వదిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభావ ఎవరెవరు మరి తండ్రి ఇంకా రాలేకపోతున్నారో, ఎవరెవరు ఇంకా బ్యాప్టిజం తీసుకునేపోతున్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం ప్రభావ సహాయం చేయండి. వాళ్ళు కూడా మరి తండ్రి మరి లోకంలో మరి తండ్రి మీకు సాక్షిగా బతకడానికి ప్రభావ మరి బ్యాప్టిజం తీసుకునే విధంగా నడిపించండి. బల్ల ఆరాధనకి వాళ్ళు కూడా అర్హులైన మరి మీరే ఈ బల్ల ఆరాధనని ఆశ్రయించి మరి నడిపిస్తున్నారు. స్తుతి ఆరాధన యేసయ్య అతి పరిశుద్ధులకు పేరు ప్రార్థిస్తున్నాను. ఆమేన్. Thank you, Anna. So దయచేసి గమనించాలి, all born again Christians participate. దయచేసి గమనించాలి, మరి తిరిగి జన్మించిన క్రైస్తవులు ఈ యొక్క మరి పదవిలో పాల్గొనాలని కోరుతున్నాము. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం I request Brother Narhari to please distribute the elements. My social brother will sing the lyrics in the song. Hallelujah. Please hold the bread and cup until everyone is served. Yeah.
యేసుక్రీస్తు తన అప్పగింపబడిన రాత్రి ఈ యొక్క రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అతను దానిని విరిచి ఇది నా శరీరము, ఇది మీకోసం, ఇది జ్ఞాపకం కాటము, ఇలా చేయుడి అని చెప్పారు. దయచేసి అందరూ పాల్గొనవలసిన కోరుతున్నాను. ఆ ప్రకారమే భోజనం పిల్లట ఆయన పాత్రను ఎత్తుకొని ఇది నా పాత్ర, నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేస్తుంటారు, దీన్ని చేయుడి అని చెప్పారు. దయచేసి అందరూ కూడా పాల్గొన. మీరు ఈ రొట్టెని తిని ఈ ద్రాక్షారసం త్రాగినప్పుడల్లా ఆయన వచ్చే వరకు మీరు ప్రభు మరణాన్ని ప్రకటిస్తారు. Hallelujah. Let's also examine our hearts. దయచేసి అందరూ కూడా కృతజ్ఞతతో తెలియచి ఆయన చేసిన బలియాగంని బట్టి స్తుతించండి. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. రాము చేయని నీవు అనుసరించండి ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు మురళాలు చెల్లని చేర్చే నీ సుందర దోషముల నిమిత్తమై ప్రభు మీరు కలువరిలో కాసిన రక్తమును బట్టి నీకే స్తోత్రములు యేసయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొచ్చున్నాము తండ్రి ప్రభు. మా జీవితం మీ పాదముల చెంత పెడుచు ప్రభు. మీ చిత్తానుసారంగా జీవించడానికి మాకు కృప దయచేయమని ప్రభు. మీరు చేసిన గొప్ప త్యాగమును స్మరించుకుంటూ మా జీవితం అంతటినీ కూడా ప్రభు మీ సన్నిధానంలో మీ కొరకు జీవించేటువంటి వాక్యాన్ని కలిగి చేయమని ఇప్పుడు ప్రతి ఒక్కరి బిడ్డను బట్టి నన్ను బట్టి ప్రభు మీ సన్నిధానంలో వచ్చున్నాము. మీకే వందనాలు స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనకి గానంలో సమర్పించుకోవడం దయచేసి మనం లేచి వచ్చినట్లయితే చివరి పాట పాడుకుంటూ మరి ఆమె కానుకలు చెల్లించుకున్నాము. దయచేసి అందరూ లేచినట్లయితే చివరి పాట పాడుతున్నాము. చివరి పాట పాడుకుంటూ కృతజ్ఞత
దేవుని యొక్క ఆరాధనలో, దేవుని యొక్క వాక్యం. దయచేసి అందరూ కూడా కొన్ని క్షణాలు కళ్ళు మూసుకోమని చివరి ప్రార్థన చేస్తాం. మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ యొక్క సాయంత్రకాల సమయం మంచి ఆరాధన వాక్యంతో మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. పట్టబడిన కానుకల నిమిత్తం స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభావం వచ్చిన ప్రతి ఒక్కరిపై ప్రభా మీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించింది ప్రభా. స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆర్థికంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దాన్ని విడుదల కలిగజేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నిరాశతో ఉన్న వాళ్ళని ప్రభా మీరు ప్రోత్సహించమని ప్రభా. దాన్ని వాళ్ళ హృదయాల్లో సంతోషం నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ యొక్క సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ యొక్క కృపని మరి ఇంకా మమ్మల్ని మీ ఆత్మతో అభిషేకించిన ప్రభా. ప్రతి రోజు బైబిల్ చదివి ఆ యొక్క కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క చిన్న ప్రార్థన ప్రభు పట్టబడిన కానుకలు కూడా మీరు సమర్పిస్తూ ఈ యొక్క చిన్న ప్రార్థన యేసరి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండును గాక.